నేను తిరిగి వచ్చేలోపు ఇల్లు అద్దంలా నీట్ గా ఉండాలి. జాగ్రత్త. అమ్మా కరెక్టే అనుకుంటారా అమ్మో 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 బెల్లం ఊరు వెళ్తే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటదా? అయ్యి బాబోయ్, పార్టీ పీక్స్. బంగారం లాంటి ఇల్లుని బాగా చేశారు కదరా. చెప్తాను ఆగండి మీ పని. చచ్చాను రాయ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు. ఒరే పులి, అన్నమయ్య సినిమా పాటలు పెట్టరా, వెంకటేశ్వర స్వామి కూడా వింటారు. భక్తి పాట పెట్టరా అంటే బావా మరదల పాట పెడతావా? రే, ట్రైన్ టికెట్లు బుక్ చేసావంట కదా, ఏవి? అయ్యా నీ వాట్సాప్ లో పంపుతాను చూసుకో. టికెట్లు పంపరా అంటే వాట్సాప్ లో మెసేజ్లు మీమ్లు పంపుతావా? టికెట్లు ఎట్రా ఇలా ఉన్నాయి? ఇలాగే ఉంటాయి, ఇంకా ఉంటాయి. టికెట్లు అంటే ఇవి కాదురా, మా రోజుల్లో. ఓహో, టికెట్లు అలా ఉన్నాయా? చూపిస్తా ఉండు. అయ్యి భలే ఉన్నాయన్నా. ఓ 10,000 ఉంటే కొట్టురా. పనికి మాలిన వెధవా, పట్టుమని 10 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వలేదు. చదువు రాదు, సంధ్య రాదు. చిచ్చి, చుట్టాలందరి ముందు పరువు పోతుంది. ఇంటర్ కూడా పాస్ అవ్వని నువ్వే నా కొడుకురా. చూడండి, పిల్లోని నిన్ను మాట్లాడేశారు. ఇలా అంటేనే పిల్లలు వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఏం చేస్తున్నాడో ఏంటో. రే పులి, తలుపు తీరా. రే నాన్న, తలుపు తీ. ఏం చేసుకోకరా, తలుపు తీ. ఏం చేస్తున్నావురా? సారీరా పులి, ఏదో ఫార్మాలిటీకి తిట్టాలి కాబట్టి 2 మాటలు అన్నాను. ఫీల్ అవ్వకు. నువ్వు ఇంజనీరే అవ్వాల్సిన పని లేదు. ఇంజిన్ లో నీరేసుకునే డ్రైవర్ అయినా చాలు. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముకున్నా, బ్లాక్ గ్రేప్ జ్యూస్ అమ్ముకున్నా పర్లేదు. కల్తీ పాలిటీషియన్ అవ్వకపోయినా కల్తీ లేని పాలు అమ్ముకున్నా పర్లేదురా. ఇవే కాదురా, ఇంకా బోల్డ్ అండ్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. చదువులో ఫెయిల్ అయితే లైఫే ఫెయిల్ అయినట్టు కాదురా. ఆనెస్ట్ గా ఏ పనైనా చేసుకుంటూ హ్యాపీగా బతికితే చాలు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకు. ముందా కత్తి పడే. ఎందుకు కట్టేది? ఎంత నమ్మేనే నిన్ను. ఏ రోజన్నా నిన్ను వదిలేనా? నా ప్రాణం కన్నా ఎక్కువ నిన్నే కదా చూసుకున్నాను. నీ మీద ఘాటు పన్నా నా గుండె విరవలాడిపోయేది. ఎక్కడికి వెళ్ళినా నిన్నే తీసుకెళ్లేవాడిని కదే. నాకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా ఎప్పుడు నిన్నే చూస్ చేసుకోని. రాత్రి లేదు, పగలు లేదు, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకుని ఉండేవాడిని. అలాంటిది ఈ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చేసింది నీకు. సరే, ఇంక నేను నిన్ను వాడలేను. ఇదే నీకు నేను చెప్పే గుడ్ బై. ఏంటి గుడ్ బై? గోప్ పగిలిపోద్ది ఇంకో 10 ఏళ్ళ డ్రాయర్ వాడలేదంటే. నీ బొక్కలు చూడడానికి భూమికా చావలో వస్తుంది. మరి ఇప్పుడు లోపల ఉన్న కడ్రాయర్ కి బొక్కలేటే వేసుకో. అది నానా లేదు, గీనా లేదు, కొత్తది కొనేదే లేదు, అదే వేసుకో. నేను వదిలిన నువ్వు నన్ను వదిలేదా లేవే. కిలియే కిలియే కిల్ కిలియే. ఎదవా ఎదవన్నారు, ఎదవా పనికి మాలిన ఎదవా, సిగ్గులేని ఎదవా. ఒక్క పని తినంగా చెయ్యు. ఇప్పుడు నీకు నా చేతిలో ఉంది.
అయ్యయ్యో కింద పడిపోయిందా? నీకేమన్నా దెబ్బ తగిలిందా చిన్ను? అదేంటి నేను ఏదైనా పాడుతున్నాను చిన్నకుట్టతో దానేమనవా? నోరుమి ఎదవా, అదంటే చిన్నపిల్ల. అసలు ఇంట్లో మగవాళ్ళకి డెమోక్రసీ ఉండట్లేదు. నేను వెళ్ళిపోతాను. దేవుడా, నా జీవితంలో ఉన్న కష్టాలు ఖర్చులు తీసేసి బరువులు బాధలు మాయం చేసేవయ్యా. థ్యాంక్ యూ దేవుడా. ఏమండి అలా ఊరికే కూర్చోకపోతే వచ్చి కొంచెం సాయం చేయొచ్చుగా. నా వల్ల కాదే, అసలకే నాకు బాగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అదిగో ఆ కింద పడున్న క్లిప్పును కూడా తీయలేను. నేను తాడు మీద ఉన్న చీరమ్మంటే ఇవ్వలేదు, గాలికి ఎగురొచ్చిన ఈవిడ చీరను మాత్రం ఇస్త్రీ చేసి మరి ఇస్తారా? ఉండండి మీ పని చెప్తాను. ఇంట్లో ఎగురుకూర నచ్చదు కానీ పొరిగింటి పుల్లకూర మాత్రం కావాలి. ఏంటండి ఇవి? సీతాఫలాలే, నాకు ఇష్టం కదా. అలాంటప్పుడు అర డజనో కొనుక్కోవాలి. ఎందుకు? డబ్బులు వేస్ట్ కాకపోతే. ఇవి డబ్బులు ఇచ్చి కొన్నావు కాదు, మా మొగల్తూరు మరదలు లేదు, అది ప్రేమతో పంపించింది. మొగల్తూరు మరదలా? ఉండండి మీ పని చెప్తాను. ఏమే టిఫిన్ తేయడానికి ఎంతసేపు? బేగతే. చిచి, ఏంటి ఇది? ఉప్మా అండి. ఏం ఉప్మానే ఇది? ఎలా ఉంది? సేమియా ఉప్మానా? కాదండి, సీతాఫల ఉప్మా. ఏంటి ఈ రోజు స్పెషల్స్? సీతాఫల బిర్యానీ. మా ఆవిడ ఎంత మంచిదో, అడగకుండానే వేడివేడిగా టీ తీసుకొచ్చింది. చిచి చిచి, ఏంటి ఇది? కషాయమా? కాదు, సీతాఫల టీ. సీతాఫలం టీయా? తాగేయండి, ఎంతైనా మీ మొగల్తూరు మరదలు ఇచ్చిందిగా, ఆ సీతాఫలాలతో చేసిందే ఇది. ఇదే కాదు, ఇదిగోండి ఇవి సీతాఫలం వడియాలు. ఇదిగో ఈ సీతాఫలం పచ్చడి. ఇదిగో ఇది సీతాఫలం కుర్మా. ఇది సీతాఫలం పప్పు. ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి సీతాఫలం 65 కూడా. ఆయన మరదలు ఇచ్చిందంట, ఈయన తింటాడంట. బాగా అయ్యింది. ఏమండి, సీరియల్ వచ్చే టైం అయింది, రిమోట్ ఇవ్వండి. ఏమి సీరియల్? మొగుడు మాట వినాలి అని చాలా మంచి సీరియల్ అండి. ఇప్పుడు ఆ సీరియల్ చూడకపోతే వచ్చే నష్టం ఏం లేదు గాని నేను వార్తలు చూడాలి. ఇవ్వండి, నేను సీరియల్ చూడాలి. లేదు, నేను వార్తలు చూడాలి. లేదు, సీరియల్ చూడాలి. లేదు, వార్తలే చూడాలి. సీరియల్. వార్తలు. సీరియల్. వార్తలు. సీరియల్. వార్తలు. అమ్మో, సీరియల్ చూడు బంగారం. మొగుడు చెప్పిన మాటే వినాలి. అమ్మో, శనివారం వెంకన్న బాబు స్టేటస్ పెట్టాలి. హెచ్డి వెంకటేశ్వర స్వామి ఫోటో వాల్ పేపర్ డౌన్లోడ్. గ్రూప్ లో సభ్యులందరికీ నమస్కారం అండి. వచ్చే నెల అంటే ఆగస్టుకి తిరుపతి దర్శనానికి టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే ఒక 4 తీసి పెట్టండి. ధన్యవాదాలు.
నానా ఆ వ్యానక్కి వెళ్దాం నానా. వ్యాను లేదు గీను లేదు, లెక్కెళ్తేనే పుణ్యం. దా నాతో. అమ్మా గోవిందా గోవిందా. నానా నానా నేను గుండు కొట్టుకున్నానా, తలనేలా లేస్తాను. నోరమై ఎదవా, నెలాలు ఇచ్చేదేంటి ఆడపిల్లలాగా? వెళ్ళి గుండు కొట్టించుకో. గోవిందా గోవిందా. నానా నానా అక్కడ గోబీ ఫ్రైడ్ రైస్ ఇప్పించినా భలే ఉంది. నోరమై వెదవా, ఉన్నన్నాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం తినడమే. స్వామివారి గుడిలో 3 పూట్ల రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండిపోతుంటే పద ఆ వెంగమామకి వెళ్దాం. సుబ్బారావు గారు, మొన్న తిరుపతి వెళ్ళాను కదా, మీకు మీ కుటుంబానికి మొత్తం లడ్డూలు తెచ్చాను. ఇప్పుడు ఇమ్మంటారా? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఎత్తాను.